కూడా చక్కగా ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొని ఆ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని ఆ కిష్టలో స్నానం చేసి కాస్త పసుపు కుంకాలతో అమ్మవారికి మెట్ల మీద నుంచి వెళ్ళి చక్కగా ఆమెకు అలంకరించి సమర్పించుకొని మీరు మా కుటుంబం బాగుండాలమ్మా అనేది ఆశీర్వాదం తీసుకొని చక్కగా మీరు తీసుకెళ్ళిన పులిహారో పొంగల్లో కొంచెం అక్కడ సమర్పించేసి, అంటే అమ్మవారి దగ్గరికి మనం వెళ్ళాం, బయట విగ్రహాలు ఉంటాయి కదా అక్కడ సమర్పించేసి కొంచెం మీరు తినేసి ఒక 10 నిమిషాలు ఉండేసి ఇంటికి వెళ్ళిపోయింది. అంతేగాని సినిమాలకి పార్కులకి వెళ్తారు, అలా వెళ్ళమాకండి ఎప్పుడు కూడా. అది చాలా పాపము. మనం వెళ్ళినా కూడా ఆ గుడికి వెళ్ళి మనం ఒక పాపం చేసినట్టే. వద్దు. పాపం అంటే ఏంటి తెలుసా? మనం వెళ్తాం, నిష్టగా పూజ చేసుకుంటాం, ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ అక్కడికి వెళ్తాం, ఆడికి వెళ్ళినప్పుడు ఆ పూజ ఎంగిలైపోవటమే, పనికిరాదనమాట. అంటే ఏంటి, మనం దేవుడికి ఆ దైవశక్తిని ఇంటికి తీసుకెళ్ళిపోవాలే కానీ మనం మధ్యలో తీసుకెళ్ళి ఎక్కడ అప్పు చెప్పకూడదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది పదే పదే వినండి. మీరు ఇంట్లో ఏ పటమని పెట్టుకోండి, చక్కగా పూజ చేసుకోండి. భగవంతుడు ఒక్కడే, ఆయనకు అనేక పేర్లు పెట్టాం. మానవులు తరంతరం నుంచి వస్తుంది, మనం పెట్టినవి కాదు. తరతరాల నుంచి భూమి మీద మానవ జాతి ఎప్పుడైతే వెలిగిందో అప్పటి నుంచి వస్తానే ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభుని తలవండి, అల్లా ఈశ్వర తలవండి, మీ ఇష్టం. భగవంతుడు ఒక్కడే. నాకు తెలిసిన ఆజ్ఞ ప్రకారం, నా గురువు ఆజ్ఞ ప్రకారం, నా భూమి మీద నేను పడిన కాడి నుంచి తెలుసుకున్న ఆజ్ఞాహారం కూడా అదే. ఒక్కడే భగవంతుడు, అదే భూదేవతలు అనుకోవడమే. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబంలో ఏదన్నా చెడు పీడ లాంటివి స్థల మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి మాకు ఎవడైతే చేశాడండి, ఏదో గాలి పట్టింది, ఇలాంటివి ఉంటాయి. ఎవరైనా అలాంటి చెడు పీడ దరిద్రాలతో నాశనం, అంటే పనికి రాకుండా, అంటే నలుగురిలో తలవంపులుగా తిరగాల్సి వచ్చే పరిస్థితి వస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎమ్మటే నాకు ఫోన్ చేయండి. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్, నా పేరు మరి దానయ్య, మాది ఎర్రబాలెం మంగళగిరి వేప చెట్టు సెంటర్లో నేను ఉంటాను. అర్థమైందా? నా ఫోన్ నెంబర్ ఎమ్మటే ఉంటుంది. నాకు ఎప్పుడు ఫోన్ చేసినా సరే నేను అందుబాటులో ఉంటాను. మీరు రమ్మన్న వస్తాను, మీరు రమ్మంటే మీరు రావాల్సిందే. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబంలో ఏదైనా గ్రహపాట్లు ఉంటే ఇక్కడ తొలగించేసి మీకు ఒక 5 మంత్రాలు రోజు పంపించేసి ఒక రచరేఖ ఇంటికి మీ పాపాలు మీ బాబాలకి బాల పుస్తకాలు మీకు అంతరాలు కట్టి మీకు మీ ఒంటి మీద దాన్ని పంపించేసే శక్తి నా దగ్గర ఉంది. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నా యూట్యూబ్ ఛానల్. నా ధన్యవాదాలండి. ఈ దసరా ఉత్సవాలకి ఇంకా మీ వీడియోలు కొత్తగా నాకులాగా ఇంకా పెట్టేవాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని, కుటుంబాలు వృద్ధి అవ్వాలని యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి రత్తయ్య గారు, వాళ్ళ ఆత్మకి భూమి చెందిన జై నా జై తల్లి, జై మాతా, జై తల్లి, జై తల్లి, జై నాకు, జై లక్ష్మణి.
ఓకే రాని రండి ఇది వచ్చి మొత్తం చూసుకోండి చూడండి బాగా క్లారిటీ తీయాలి కరెక్ట్గా అయినా ఓం నమో భగవతే నమః చూడండి ఇది అరటి తోట చక్కగా రోజు నేను ఇలా వచ్చేసి నేను ఈ బొంతలు ఇవన్నీ తీసుకొని వస్తూ ఉంటాను. ఒక్క నిమిషం కూడా తీసేది ఇదిగోండి ఈ అరటి చెట్లు ఈ బొంతలు తీసుకొచ్చి రోజు వీడియో పెడతాను అన్నమాట నేను. అలాగే మీరు కూడా చక్కగా ఇట్లా బొంతలు తీసుకొని వెళ్ళిపోయి మీరు కూడా పూజ చేసుకోవచ్చు, అర్థమైందా? అలాగే మీరు ఎంత చక్కగా చేసుకుంటారో అంత ఇలా పచ్చగా చూసారా, ఎలా ఎంత పచ్చగా ఉందో అలా పచ్చగా ఉంటారు. జై నాగు. చాలు.